రాముడికి సీతకి వివాహం జరిగిన కొన్ని నెలల తరువాత ఒక రోజు అగ్నిదేవుడు రాముడి దగ్గరికి వచ్చి, రావణుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మని అపహరిస్తాడు. నువ్వు ఎంత శక్తివంతుడివైనా సరే నువ్వు ఆ సమయంలో రావణుడిని ఏమీ చేయలేవు రామా అని చెబుతాడు. రాముడు ఆశ్చర్యపోయి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అనగా అగ్నిదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. మా వేదవతి లోపలికి రా అని ఆమెను పిలవగా వేదవతి సిగ్గుపడుతూ నవ్వుతూ రాముడి వైపే చూస్తూ వస్తుంది. రాముడు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. వేదవతి అచ్చం సీతమ్మలాగే ఉంటుంది. సీతమ్మ కట్టుకునే చీరనే కట్టుకుని సీతమ్మ అలంకరించుకుని ఉంటుంది. ఎవరు అగ్నిదేవా ఏమే అని అడగగా ఈ అమ్మాయి పేరు వేదవతి. ఈ వేదవతి విష్ణువుకు గొప్ప భక్తురాలు, అంటే మీ భక్తురాలు. సీతామాత స్థానంలో అచ్చం అలాగే ఉన్న ఈ వేదవతిని ఉంచుతాం. సీతాదేవిని మేము పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తాం. దానికి రాముడు ఒప్పుకోడు. సీత అనుభవించే కష్టాలు ఈ వేదవతి ఎందుకు అనుభవించాలి? నా కోసం వేదవతిని